శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో లెన్స్ కార్డ్ సంస్థ షోరూం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఆప్టికల్ అసోసియేషన్ సభ్యులు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. లెన్స్ కార్డ్ వద్దు, లోకల్ ఆప్టికల్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థ ధర్మవరం పట్టణంలోకి రావడం వల్ల స్థానికంగా ఆప్టికల్ దుకాణాల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే పెద్ద కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల స్థానిక వ్యాపారులు మరియు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత మంత్రి జోక్యం చేసుకుని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. బహిష్కరించాలి. లెన్స్ కార్డ్ లోకల్ ముద్దు, లోకల్ ముద్దు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు, మన ఊరు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డు పైన వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డు పైన వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి లెన్స్ కార్డు పైన వెంటనే చర్య తీసుకోవాలి. నా పేరు సంగారపతి, స్టేట్ మహిళా అధ్యక్షురాలు. నాకు తెలిసినంత వరకు ధర్మవరంలో వాళ్ళకి చిరపరిచితురాలు. నాకు తెలిసినంత వరకు ధర్మవరంలో ఉన్న ఈ పుర ప్రజలకందరికీ చిరపరిచితురాలు. వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థకి, అందరూ ఇక్కడ ఉన్న నా సోదరులందరూ కార్పొరేట్ వ్యవస్థకి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలుపుతూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా మేము కూడా వచ్చినాము. ఎందుకంటే నిజంగానే ధర్మవరము పాపులేషన్ వచ్చేసి 2 లక్షలు అయితే కార్పొరేట్ వ్యవస్థలు అంటే 5 లక్షల పైబడిన చోటున ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏదైనా ఏర్పడి ఉన్నాయి. మరి ధర్మవరంలో ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి వీళ్ళని ఇక్కడ ఆల్రెడీ తరతరాలుగా జీవనం సాగిస్తున్న వీళ్ళ పొట్టగొట్టాలని చెప్పేసి ఎందుకు వస్తున్నారో తెలియదు. వాళ్ళు కొన్ని వేల షాపులు దేశవ్యాప్తంగా తెరిచినారు. ఇట్లాంటి టౌన్లు కాకోకుండా సిటీలకే పోయి సిటీలలోనే వీళ్ళు వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ తరఫున వాళ్ళ ఈ లెన్స్ కార్డు వ్యాపారము చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నానండి. వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వాళ్ళ జీవన వృత్తులు సాగిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళ పొట్టగొట్టి వాళ్ళు సాధించేదేమో తెలియదు. వీళ్ళకి ప్రత్యేకంగా ధర్మవరం లాంటి ఊళ్ళలో ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తుల పొట్టగొట్టాల్సిన అవసరం ఏముందో తెలియదు. కిరాణా షాపులు అయితేనేమి, జనరల్ మర్చెంట్స్ అయితేనేమి, ఇప్పుడు ఈ ఆప్టికల్ షాప్స్ అయితేనేమి, వీళ్ళ అందరూ అలపరిస్తున్నారు. దుకాణాలు బంద్ చేసుకొని ఈ కార్పొరేట్ వ్యవస్థ ఈ కల్చర్కి అతలాకుతలం అవుతున్నారు. దుకాణాలు బంద్ చేసి కుటుంబాలు తీసుకొని వలసలు పోతున్నారు. గుంటూరులో ఉండి ఓటర్స్ అయ్యిండి ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఓట్లు వేసి గెలిపించుకుంటున్న వీళ్ళు వలసలు పోవలసిన అవసరం ఉందా అని ఈ మీడియా ద్వారా అందరినీ, ప్రజలని, ప్రజాప్రతినిధులని అందరినీ అడుగుతున్నానండి. వీళ్ళు ఇక్కడ ఓటర్స్ తరతరాలుగా స్థిరపడిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయి ఆ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి వాళ్ళు బాగుపడతారేమో కానీ ఇక్కడ జీవనాధారం సాగిస్తున్న ఈ ప్రజలు బాగుపడరన్న ఉద్దేశము. దయచేసి అందరూ సహకరించి ఈ కార్పొరేట్ వ్యవస్థను మన ధర్మవరంలోకి రానికోకుండా మనము కూడా 5 లక్షలు పైబడిన తర్వాత రానియండి. వాళ్ళు మన జనాభా 5 లక్షలు పైబడలేదు, ఇంకా 2 లక్షల వరకే ఉంది. కాబట్టి దయచేసి నేను అందరినీ, పుర ప్రజలందరినీ ఏం వేడుకుంటున్నానండి, అందరూ సహకరించి ఈ కార్పొరేట్ వ్యవస్థలని మన ధర్మవరం నుంచి ప్రోత్సహించకుండా దూరం పారద్రోలాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ సంఘం అధ్యక్షుడిని, నా పేరు కోటి వెంకటేష్. ధర్మవరంలో వస్త్రాలైతేనేమి, కిరాణా దుకాణాలు అయితేనేమి,
ప్రతి ఒక్కటి వేరే రాష్ట్రాల నుంచి కార్పొరేట్ సంస్థలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రుల కాలం నుంచి ఇక్కడ జీవనం సాగిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఒకరికొకరు సన్నిహితంగా వ్యాపారాలు చేసుకుంటూ అందరికీ తోడ్పాటు అందిస్తూ